హాయ్ అండి. వెల్కమ్ టు సుఖసఖి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అది చాలామందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ మేము ట్రిప్‌కి స్టార్ట్ అవుతున్నాము. సో, అందుకే మార్నింగ్ కావాల్సిన ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని ఈవినింగ్ 4:15కి సికింద్రాబాద్ నుంచి తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉండే 12732 నెంబర్. ఇది ఈవినింగ్ 4:15కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:25కి దించుతుంది. తిరుపతి ట్రైన్ ఆన్ టైంకే రీచ్ అయింది. నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళాలి. అది కూడా ట్రైన్ తిరుపతి నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మాకు ఇక్కడ 1 డే గ్యాప్ ఉంది. ఈ 1 డే గ్యాప్‌లో పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అన్నట్టుగా ఇంకా మేము లగేజ్‌ని ఇక్కడే క్లాక్ రూమ్‌లో పెట్టేసి వెళ్ళాము. ఇక్కడ సేఫ్ క్లాక్ ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంది. మామూలుగా మా దగ్గర ఉన్న లగేజ్‌కి అరౌండ్ 320 అవుతుంది 24 హవర్స్‌కి. సో, ఇలా కాకుండా ముందుకు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే క్లాక్ రూమ్ వస్తుంది. క్లాక్ రూమ్‌లో అయితే పర్ డేకి ఒక్కొక్క బ్యాగ్‌కి 15 రూపీస్. కాకపోతే వాళ్ళు ఎక్స్‌ట్రాగా ఇంకా 5 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. 20 రూపీస్ ఈచ్ లాగా తీసుకున్నారు. మనం లగేజ్ ఇక్కడ అంటే రైల్వే స్టేషన్‌లో కాకుండా నియర్‌గా విష్ణు నివాసం ఉంటుంది. విష్ణు నివాసంలో కూడా మనకు ఫ్రీ లాకర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. కానీ అక్కడ లైన్ ఎక్కువగా ఉంటుందని ఇక్కడే డిపాజిట్ చేసుండే. అలా కాకుండా మనం లగేజ్ పైకి తీసుకువెళ్ళినా కూడా అక్కడ కూడా ఫ్రీ డిపాజిట్ ఉంటది. కానీ ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావటం ఇదంతా ఎందుకని ఇక్కడే డిపాజిట్ చేశాము. పైన కోనేట్లో స్నానం చేయటానికి మాత్రం తలా ఒక డ్రెస్ తీసుకొని పైనకు వెళ్ళాము. మనకి ఇక్కడ కొండపైకి వెళ్ళటానికి జీప్స్ లేదు అంటే ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. మనం డైరెక్ట్‌గా స్టేషన్ బయటికి రాగానే విష్ణు నివాసం దగ్గర ముందు మనకు బస్ స్టాప్ ఉంటుంది. స్టేషన్ బయటికి రాగానే విష్ణు నివాసం అనేది అక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఆ ఫుట్ బ్రిడ్జ్ అది విష్ణు నివాసం. ఫుట్ బ్రిడ్జ్ పక్కన ఉంది విష్ణు నివాసము. ఒక ఎంట్రీ అనేది ఎగ్జిట్ అనేది డైరెక్ట్‌గా విష్ణు నివాసంలోకి ఉంటుంది. ఇక్కడ మీకు బస్ ఛార్జెస్ చూపించాను చూడండి. మామూలుగా ఏసీ బసెస్ అయితే ఎంత, నాన్ ఏసీ బసెస్ అడల్ట్స్‌కి అయితే ఎంత, చిల్డ్రన్స్‌కి అయితే ఎంత అనేది. కానీ మేము ఇంకా జీప్‌లోనే వెళ్ళిపోయాము. తిరుపతిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనములు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఒకటి సర్వదర్శనం టోకెన్ ఇస్తారు. టోకెన్స్ అనేవి అలిపిరి మెట్ల దగ్గర కానీ, శ్రీనివాసంలో కానీ, విష్ణు నివాసము ఇలా భూదేవి కాంప్లెక్స్ దగ్గర అట్లా ఇస్తారు. కానీ మేము అట్లా టోకెన్ తీసుకొని వెళ్ళటానికి ఈరోజు టోకెన్‌కి వెళ్తే నెక్స్ట్ డే ఇస్తారు. కానీ మాకు నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 12కే ట్రైన్ ఉంది. సో, అందుకోసమని వితౌట్ టికెట్ సర్వదర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది అలిపిరి మెట్లు. మనం మెట్ల మార్గం నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ టెంపుల్ నుంచి ఎంటర్ అవ్వాలి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళటానికి కూడా 2 వేస్ ఉంటాయి. ఒకటి అలిపిరి మెట్ల నుంచి, 2 శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళొచ్చు. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మాత్రం అలిపిరి మెట్ల నుంచి పైకి వెళ్ళాను. అలా మెట్ల మించి వెళ్ళినా కూడా మనకు దర్శనం టోకెన్ ఇస్తారు. అది తొందరగా అయిపోతుంది. ఒక 3-4 అవర్స్‌లో దర్శనం కంప్లీట్ అయితుంది. పిల్లలు, ఏజ్డ్ వాళ్ళు ఎవరు లేకపోతే మెట్ల నుంచి నడవగలిగితే మాత్రం మెట్ల నుంచి వెళ్ళటం బెటర్. ఇంకా దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ చెక్ పాయింట్ వస్తుంది. ఈ చెక్ పాయింట్ దగ్గర ఏంటంటే మన లగేజ్ మొత్తం ఒకసారి చెక్ చేస్తారు. మనం దాంట్లో ఎలాంటి నైఫ్స్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ ఏవేవి తీసుకువెళ్ళొద్దు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. తర్వాత చెక్ పాయింట్ దగ్గర మనము చెక్ చేయించుకొని బయటికి రాగానే మనకి గాలిగోపురం వ్యూ పాయింట్ కనిపిస్తుంది. గాలిగోపురం దగ్గర ఉన్న టెంపుల్‌ది మనకు శిఖరం కనిపిస్తుంది. అక్కడ ఒకసారి అందరూ దండం పెట్టుకొని ఇంకా తిరుపతి కొండెక్కడానికి స్టార్ట్ అయిపోయాము. మేము జీప్‌లో ఎందుకు వెళ్ళామంటే మెయిన్ బస్ స్టాప్ నుంచి మళ్ళీ నందకం వరకు నడవాల్సి వస్తుందని జీప్ వాళ్ళు వీళ్ళైతే డైరెక్ట్‌గా నందకం దగ్గర అంటే నందకం దగ్గరే దింపేశారు. నందకంకి రీచ్ అయ్యేసరికి 9 అయింది. ఇంకా అక్కడ తలనీలాలు సమర్పించి అక్కడే స్నానం చేశాము. మేము యాక్చువల్లీ కోనేట్లో చేయాలి అని వెళ్ళాము. కాకపోతే ఏంటంటే కోనేట్లోకి ఇప్పుడు ఎవరిని అలో చేయట్లేదు. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో, అందుకోసము ఇంకా నందకంలోనే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి వేంగమాంబ అన్నదాన సత్రం దగ్గరలోనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్. అక్కడికి వెళ్ళి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. మా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయేసరికి 10:30 అయింది. ఇంకా 10:30కి బసెస్ వస్తాయేమో ఫ్రీ బసెస్ అని వెయిట్ చేస్తే చాలా రష్ ఉండే. రాకపోయేసరికి ఇంకా ఆటోలో పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. సర్వదర్శనం లైన్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడి నుంచి అంటే మాకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 నుంచి అని చెప్పారు. ఇంకా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర వదిలిపెట్టారు. అక్కడ నుంచి ఇంకా మేము లైన్‌లో స్టార్ట్ అయిపోయాము.
ఈ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో మనకు టిఫిన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు చూడండి, టైమింగ్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో చూపించాను చూడండి. ఆటో వాళ్ళు 11:00 వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర వదిలిపెట్టారు. అక్కడ నుంచి మేము కంపార్ట్మెంట్కి వెళ్ళేసరికి 11:45 అయింది. కంపార్ట్మెంట్లో మమ్మల్ని అరౌండ్ 10 వరకు, నైట్ 10 వరకు ఉంచారు. 10కి కంపార్ట్మెంట్లో వదిలిపెడితే మేము దర్శనమై అంతా అయిపోయి వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా వెళ్ళి లడ్డూ ప్రసాదము అవి కలెక్ట్ చేసుకునేసరికి అక్కడ కూడా చాలా క్యూ ఉండేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా 12 తర్వాత కిందికి రావడానికి పాసిబుల్ కాక అక్కడే పైన ఉన్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:00 లేచి అప్పుడు కిందికి స్టార్ట్ అయిపోయాము. కిందికి వచ్చి మళ్ళీ విష్ణు నివాసంలో ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా ఆ రోజు నా ట్రైన్ 12:00 టైం ఉంది అని రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది గోవిందరాజస్వామి టెంపుల్. గోవిందరాజస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళి వచ్చాము. అక్కడ మేము వెళ్ళినప్పుడు హారతి టైం ఉండే, సో లైన్ని పంపించక చాలా రష్ ఉండే. 11కి మాకు దర్శనం అయిపోయింది. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి 11:55కి రామేశ్వరం ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. రామేశ్వరం లాస్ట్ స్టాప్. ఇంకా ట్రైన్ ఎక్కి రామేశ్వరం వెళ్ళాము. అంటే ఆఫ్టర్నూన్ 11:55కి స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4:45కి అక్కడ రామేశ్వరం రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ట్రైన్లోనే 17 అవర్స్ గడిచిపోతుంది. ఈ ట్రైన్ మనకు తిరుపతి నుంచి ఓన్లీ మండే, ఫ్రైడే, సాటర్డే మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకు తిరువన్నమలై అంటే అరుణాచలము, నెక్స్ట్ తంజావూరు, చిదంబరం, మధురై, శ్రీరంగం అన్ని టెంపుల్స్ ఇదే లైన్లో వస్తాయి మనకి. ఈ టెంపుల్స్లో ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా మనం డైరెక్ట్గా తిరుపతి నుంచి ఏ ట్రైన్కి బుక్ చేసుకుంటే సరిపోతుంది. మేము ఫస్ట్ అయితే రామేశ్వరం వెళ్ళాము. రామేశ్వరం నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో మధురై, శ్రీరంగం ఇవి చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది తిరువన్నమలై స్టాపు. మనం ట్రైన్లో పోతున్నా కూడా మనకి అరుణాచలగిరి కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, నేను మీకు పైన చూపిస్తున్న గిరి అరుణాచలగిరి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాము. ఇది మొత్తం టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మా పక్క బెత్లో ఇలా మార్వాడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అరౌండ్ ఈవినింగ్ 3:00 నుంచి స్టార్ట్ చేశారు. నైట్ 7, 8 వరకు ఇలాగే సాంగ్స్ పాడుతూ దేవుడు భజనలు ఇవి చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. మేము కూడా చూసి చాలా ఎంజాయ్ చేసాము. అసలు టైమే తెలియలేదు. వీళ్ళు ఇలా సాంగ్స్ పాడుతుంటే అవి మాకు అర్థం కాకపోయినా వినటానికి చాలా బాగుండే. ఇంకా అసలు 9:00 వరకు మాకు అసలు తెలియకుండా అయింది టైము. డిన్నర్ చేసి పడుకొని పోయాము. మార్నింగ్ 4:00 లేచాము పంబన్ బ్రిడ్జ్ చూడాలని. బట్ మొత్తం డార్క్గా ఉంది. ఇంకా తెల్లవారకపోయేసరికి మాకు పంబన్ బ్రిడ్జ్ ఏం కనిపించలేదు. 4:45కే మేము రామేశ్వరం రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో రామేశ్వరం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అక్కడ మేము ఏమేమి చూసాము, ఎక్కడ స్టే చేసాము, ఎలా ఉంది అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.